యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ప్రాంతానికి పలు మండలాల నుంచి వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు రూరల్ ప్రధాన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే సివిల్ ఆసుపత్రిలో డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రధానంగా వైద్యం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చెన్నూరు సివిల్ ఆసుపత్రి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నావు, ఎందుకు ఈ కేసులు నమోదవుతున్నాయి, ఒకసారి డాక్టర్ సత్యనారాయణ మనతో ఉన్నాడు, హాస్పిటల్ సూపరింటెండెంట్. సార్తో మాట్లాడు. ఏంటి సార్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, ఎక్కువగా ఇక్కడ జాయిన్ అవుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇక్కడ మనకు యాక్చువల్గా ఏంటంటే మనకు ఫీవర్ కేసులు ఎక్కువ వస్తున్నాయి, తర్వాత యాక్సిడెంట్ కేసులు, తర్వాత పాయిజన్ కేసులు ఏవైతే మనకి ఇప్పుడు మారుమూల ప్రాంతం ఫీవర్ కేసులు కానీ డయోరియా కేసులు కానీ ఏమున్నా కానీ మేము ఇక్కడ అడ్మిట్ చేసేసి వాళ్ళకు ఇస్తున్నాము. తర్వాత డెలివరీస్ కూడా ఇక్కడ మనకి ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ అయింది కాబట్టి డాక్టర్స్ కూడా డిప్యుటేషన్ మీద ఇక్కడికి వేశారు. సో సర్జన్ ఉన్నాడు, తర్వాత గైనకాలజిస్ట్ ఉన్నారు, ఒక అనెస్థెసియా డాక్టర్ లేరు. కానీ అనెస్థెసియా డాక్టర్ని కూడా డిప్యుటేషన్ మీద ఏదైనా కేసులు పెట్టుకుంటే, ఎలక్టివ్ కేసెస్ పెట్టేసుకుంటే ఆ డాక్టర్ని పిలిపించేసి మనము ఇక్కడ శాస్త్ర చికిత్సలు చేయగలుగుతున్నాము. సో మొన్ననే రీసెంట్గా సర్జన్ కూడా వచ్చిండు. సో మనకి ఇంకా కొన్ని స్పెషాలిటీ పరంగా కూడా ఇంకా కేసులు పెరుగుతాయి శస్త్రచికిత్సలు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ యొక్క హాస్పిటల్ ఇంకా 100 బెడ్ హాస్పిటల్ కూడా అక్కడ కత్తిరసాల రోడ్ సైడు తయారవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మెరుగైన వైద్య సేవలు ఈ యొక్క ప్రభుత్వం తరఫున అందుకవుతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫీవర్ తోటి ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్న పరిస్థితి. గ్రామాల్లో కూడా వైద్యులు లేరు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన ఏ జాగ్రత్తలు చెబుతున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్గా మనకేంటంటే ఇప్పుడు మనకు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మన ప్రికాషన్స్ ఏంటంటే మనం వైరల్ ఫీవర్లో ఎక్కువగా దోమలు కుట్టడం వల్లనే వస్తాయి. సో పరిశుభ్రంగా పాటించినట్టయితే మనకు ఈ యొక్క వైరల్ ఫీవర్స్ను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడుకోవడం కానీ, తర్వాత దోమలు కుట్టకుండా ఇంకా మనం మడవాసు అవన్నీ ఉంటాయి, అవి కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కువగా మనం అట్లాగే ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ నీరు ఏమైనా నిల్వ ఉంటే నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత డ్రై డే అనే వీక్లీ డే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రభుత్వమే చేయాలని కాకుండా మనం కూడా ఇంట్లో కూడా ఏమైనా నీళ్ళు గిట్ట నిల్వ ఉంటే దాని లోపల దోమలు పెరగకుండా చేసుకున్నట్టయితే మన ఇంట్లో శుభ్రంగా ఉంటుంది. తర్వాత పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఒకవేళ ఒక దోమ ఈడిస్ ఈజిప్ట్ కానీ ఒక డెంగ్యూ ఫీవర్ అటాక్ అయిందనుకోండి, ఒక్కొక్కరు ప్లేట్లెట్ పడిపోయి హాస్పిటల్ లోపల 10 రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ 10 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఎంబడి వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళ ఫైనాన్షియల్గా బాగా ఆర్థికంగా కూడా వాళ్ళకి పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా పోగొట్టుకొని బాబు కోసం ఉండాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సంపాదించుకునే అంతా కూడా అదవుతుంది. కాబట్టి నేనైనా ఈ పరిస్థితి ఉండడానికి వాళ్ళు ముందు జాగ్రత్త కొద్దీ ఇంటి దగ్గర ఇంటి పరిశుభ్రాలు మంచిగా క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క మనం. ఏంటి సార్ ప్రధానంగా హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నట్టేనా? స్కానింగ్ కావచ్చు, టెస్ట్లకు సంబంధించిన ల్యాబ్స్ కావచ్చు, అన్నీ ఉన్నట్టు మనకు గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనకు ఆల్రెడీ టెండర్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఎక్స్రే తర్వాత స్కానింగ్ కూడా మిషన్ కూడా తెప్పిస్తున్నారు. వీటికి కూడా టెండరు కాల్ఫర్ చేశారు. మనకు ఇంకొక 2 months లోపల ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ రాబోతున్నాయి. ప్రధానంగా ఈ స్ట్రోక్ సంబంధించిన అంశాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చేస్తారు? ఈ స్ట్రోక్ అనేది ఏంటంటే మనకు తెలియకుండా అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకు బీపీ అనేది ఎక్కువ పెరగడం వల్ల స్ట్రోక్ చేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎక్కువగా టెన్షన్ పడకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ కాకుండా, ఒకవేళ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మన జీవితం లోపల కొద్దిగా టైం తీసుకొని మెడిటేషన్ కానీ, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత మార్నింగ్ కానీ వాకింగ్ కానీ, తర్వాత జాగింగ్ కానీ అలా చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి తీసేసుకొని మనం పెరగకుండా ఉండగలుగుతాం. స్ట్రోక్లు అనేది తగ్గించుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు మన డైట్ కూడా మనం ఎక్కువగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీటికి కొద్దిగా దూరంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి తప్పకుండా. ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క స్ట్రోక్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. ఒక అమ్మాయి నివృత్తి మన హాస్పిటల్ చేర్పించిన పరిస్థితి, ఏం చేస్తే అదే సమయంలో స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ కనబడితే ఏం చేస్తే బాగుంటుంది? అది ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్ చేస్తుంది. ఒకవేళ సడన్గా అనుకోకుండా ఎవరైనా సడన్గా పడిపోయినట్టయితే ఇమీడియట్గా మనము సిపిఆర్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. ఆ సిపిఆర్ అనేది మనకు గవర్నమెంట్ కూడా చాలాసార్లు అందరికి కూడా చెప్పి ఉన్నది. అలాగే టీవీలలో కూడా సిపిఆర్ గురించి చెప్పారు. సో ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకవేళ తెలియకపోతే కూడా మళ్ళొకసారి దాని గురించి తెలుసుకొని
ఎవరైనా గట్లనే అనుకోకుండా కింద సడన్గా పడిపోయినప్పుడు సిపిఆర్ చేస్తే 99% మనము ఒక్కొక్కసారి పేషెంట్ను మనము బతికించే అవకాశం ఉంటుంది. అట్లా ఏం చెప్పబోతున్నాం ఫైనల్గా ఒక డాక్టర్గా ఈ ప్రాంత ప్రజలకు, మారుమూల ప్రాంత ప్రజలకు? నిన్న కూడా మేము హిస్టరీ తీసుకున్నాము ఈ నివృత్తి పేషెంట్ విషయం లోపల. సడన్గా పాపం మా పాప కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అంటే ఆ ఆవేదనతో పాపం వాళ్ళు చేతులు కాళ్ళు నుమిరీలు అంట, పాప కాబట్టి పిల్ల కాబట్టి వాళ్ళ అమ్మాయి కాబట్టి వాళ్ళు ఆ టెన్షన్ తోటి కాళ్ళు చేతులు రుద్దిలు కానీ ఏదైతే సిపిఆర్ అనేది మర్చిపోయారు. సో సిపిఆర్ చేసినట్టయితే మనకు ఏదైతే సర్క్యులేషన్ ఉంటుందో మళ్ళీ బాడీకి సర్క్యులేషన్ హార్ట్ అనేది మళ్ళీ పంపు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సిపిఆర్ చేయకపోవడం వల్ల ఆ పాప చనిపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఒక్కొక్కసారి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, అయినప్పుడు ఇమ్మీడియట్గా చేసే పద్ధతి సిపిఆర్ అన్నట్టు. సిపిఆర్ చేసినట్టయితే ఏంటంటే ఒక్కొక్కసారి మనకు సర్వైవ్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పాప లోపల విషయంలో కూడా ఈ సిపిఆర్ చేసినట్టయితే బతికే అవకాశం ఉండవచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా డ్రై డే లాంటి అంశాలపై ప్రజలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ హాస్పిటల్ అంటే చెన్నూరు ఏరియా ఆసుపత్రిలో చాలా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ లాంటి అంశాలపై ఖచ్చితంగా మేము వైద్యం చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండి వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మా తరపున కాకుండా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రం కూడా ముఖ్యమని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన అంశాల్లో జాగ్రత్త పడాలి. పీసీఆర్ఏ దానికి ప్రధాన ట్రీట్మెంట్. దాని తర్వాతనే దీనికి సంబంధించిన అంశం అంతా కూడా ముందు మొదలవుతుంది. పీసీఆర్ చేయకపోవడం వల్లనే అమ్మాయి లాస్ అయిందని మేము భావిస్తున్నాం. ప్రధానంగా పీసీఆర్ చేసి ఉంటే నివృత్తి బతికుండదేమో అనే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు చెన్నూరు లాంటి ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రిలో ట్రీట్మెంటు ఆ పేదలకు పర్ఫెక్ట్గా అందుతుందని చెప్పక తప్పదు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్